సినిమా నిజంగానే తెలంగాణ సినిమా, ఆంధ్ర సినిమాలో నేను విలన్. నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి. విలనే కదా మనం. అందరి ఒకటే కాదు, అన్నీ. హైదరాబాద్ అయితే, భువనగిరి అయితే, యాదగిరి అయితే విలనేవాడు. ఇప్పుడు మనం దాన్ని మార్చాలి. ఇప్పుడు మనం వాళ్ళని తిట్టొద్దు. వాళ్ళకి తెలివి లేదు, సంస్కారం లేదు కాబట్టి తిట్టిరు. మనం సంస్కారహీనం కాదు కదా. అయితే ఆంధ్రోళ్ళు కూడా ఏమైందంటే, వాళ్ళు కూడా ఆంధ్ర ప్రజలకు అనుకూలం కాదు. డబ్బున్న వాళ్ళు కొద్దిమందికి ఆంధ్ర సినిమాల్లో ఆంధ్ర ప్రజల పట్ల ఏ రకమైన గౌరవభావం లేదు. ఆంధ్రాలో ఆ సినిమాలు వచ్చినాయి బూత్ సినిమాలే. ఆంధ్రలో ఎన్ని పోరాటాలు జరగలేదు, ఎంతమంది దేశభక్తులు లేరు. దేశభక్తి సినిమాలు కూడా వచ్చినాయా? ఆంధ్రాలో తీయండి. ఎందుకు తీయారు మీరు? తీయాలి కదా. ఇప్పుడు మనం వాళ్ళని తిట్టొద్దు. జరిగిపోయింది. ఇప్పుడు అన్నట్టు నన్ను నేను ఎందుకు పట్టించుకోవాలి? అది గత జన్మ అనుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం తీసే తెలుగు సినిమాని అందాం. దాన్ని ఎందుకు అందామంటే, ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్లోబిస్, ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్. ఆంధ్రలోకి తెలివి ఉంటుంది, వాళ్ళు కూడా అనుసరించాలని చెప్పేది. ఆంధ్ర ప్రొడ్యూసర్స్ కూడా పనిచేయాలి. మనం రేపు రాబోయే తెలంగాణ ప్రొడ్యూసర్స్ కూడా అదే పనిచేయాలి. ప్రశాంత్ చంద్ర మహల్లోబిస్ ఏం చెప్పిండంటే, సక్సెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపెండ్స్ ఆన్ క్వాంటిటేటివ్ లింగ్విస్టిక్స్. అంటే సినిమా కూడా కమ్యూనికేషన్ ఇంజనీరింగే. పత్రికలు, టీవీలు, రేడియోలు ఇవన్నీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇవి సక్సెస్ కావాలంటే క్వాంటిటేటివ్ లింగ్విస్టిక్స్. ఒక భాషను ఎన్ని కోట్ల మంది మాట్లాడతారు. తెలంగాణ ఆంధ్ర కలిస్తే భాష ఒకటే కదా. అక్కడే నలిపే, ఇక్కడే నలిపే, అక్కడే నీళ్ళే, ఇక్కడే నీళ్ళే, అక్కడ ఎర్రదే, ఇక్కడ ఎర్రదే. ఏముంది? తేడా ఏం లేదు. యాస తేడా ఉండొచ్చు. యాస ఇంగ్లీష్ ఏముంది? అమెరికా పోతే 20 కిలోమీటర్లకు 20 కిలోమీటర్లకు యాస మారుతూనే ఉంటారు. అది ముఖ్యం కాదు. వాళ్ళకి తెలివి లేదంటే రాసిన వాళ్ళు. అక్కడ కూడా మన సినిమాలు నడవాలి. వాళ్ళ సినిమాలు ఇక్కడ నడవాలి, మన సినిమాలు అక్కడ నడవాలి. అప్పుడే ఏ సినిమా అయినా విజయవంతమవుతుంది. మనం వాళ్ళని తిట్టొద్దు. వాడు తిట్టిండొచ్చు, మనమేం తిడతాం? మనం కుసంస్కారం కాదు, వాడు కుసంస్కారం అయ్యిండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. అన్ని బుక్ సినిమాలు తీసారు. మనము దేశభక్తి సినిమాలు తీయాలి. 2 ముక్కలు చెప్పి ఆపేస్తాను నేను. మనం ఈ మీటింగ్ పెట్టినాం, మాట్లాడుకుని వెళ్ళిపోయినాం. హైదరాబాద్లో ఏం చెప్తారంటే, ఉర్దూలో నిషిస్తాన్, గుఫ్తాన్, బర్ఖాస్తాన్. కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయినాం. ఫాలో అప్ ఏది? తీర్మానాలు చేసేటప్పుడు ఫాలో అప్ ఉండాలి. బుద్ధుడు ఏం చెప్పిండంటే, ఇప్పుడు రోగం అందరూ తెలుసు. 4 నోబుల్ ట్రూత్స్ ఆఫ్ బుద్ధ. దుఃఖ సత్య, దుఃఖం ఏందో కనిపెట్టండి. అందరూ తెలుసు దుఃఖం మనకు. జ్వరం ఉంది, దుఃఖ సముదాయ సత్య ఏంది వల్ల వచ్చింది, ఏ వెక్టార్ వల్ల, ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చింది కనిపెట్టండి. కల్చర్ చేయండి, అది దుఃఖ సముదాయ సత్య. మూడవది దుఃఖ నిరోధ సత్య. ఏ మందుకు చేస్తో చూడండి, పలాంటి రక్కు చేస్తుంది, కల్చర్ వేసి చూడండి. మొదటి దాన్ని డయాగ్నోసిస్, రెండవది ఏటియాలజీ మెడిసిన్లో, మూడవది ప్రాగ్నాసిస్ అంటే దుఃఖ నిరోధ సత్య, నాలుగవది మార్గ సత్య, మార్గం చూపించాలి. మనం ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి. మనం ఇక్కడి నుంచి మీటింగ్లో అది మీ భుజాల మీద ఉంది, ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం. అందుకనే నేనేమంటున్నానంటే, ఎక్కువసేపు చెప్పను. నేను నా రఫీని ఎంట పెట్టుకోవాలనుకుంటున్నా. అంటే రఫీ కాదు, అష్రఫీ. అష్రఫీ అంటే గోల్డ్ కాయిన్, బంగారం అయినా, 24 క్యారెట్ గోల్డ్ అయినా మనం ఆచరణ చేసి చూపించాలి. దానికి రఫీని పెట్టుకుందాం. నేనైతే రఫీని పెట్టుకుంటున్నా, నమ్ముతున్నా ఆయన. నేనేం చెప్పినట్టే, తెలుగు సినిమా, హిందీ సినిమా, కన్నడ సినిమా అవి పెట్టుబడిలో బందీ అయినాయి. పెట్టుబడి చేతుల్లో బందీలు. మామూలుగా ఏం చెప్తారంటే, మొనాపల్లి అంటే ఒక్కని చేతులు ఉంటుంది, డ్యూఓపల్లి అంటే 2 చేతుల్లో ఉంటుంది. కోకోలా, పెప్సికోలా ఇంకోటి రానియరు. ఇది అలిగోపల్లి 4 చేతులు ఉంది, అల్పజన పాలన. దీన్ని విముక్తి చేసి ప్రజల పని చేయాలి, డెమోక్రటైజ్ చేయాలి సినిమాను. హిందీ సినిమా కూడా చేయాలి, తెలుగే కాదు, ఆంధ్రనే కాదు, దేశమంతా ఇదే పరిస్థితి. మరాఠీ కూడా చేయాలి. ఆంధ్ర సినిమా ఎట్లుందంటే, దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చింది. మొట్టమొదటి తెలుగు ఆయన ఎవరంటే జయరాజ్, పి జయరాజ్. ఆయన సిరిసిల్లాలో పుట్టిండు,
మరాఠీలో 300 సినిమాలు మూకీ సినిమాల్లో కూడా చేసాం. పి జయరాజ్ మేము పోయి చాలాసార్లు అడిగిన మాలో ఆయన బొమ్మ పెట్టండి. ఎవరండి జయరాజు? తెలియలేదు వాళ్ళకి, ఏం తెలుస్తుంది? అంత అజ్ఞానులు కదా. ఆయన జయరాజ్ అన్న బూత్ సినిమాలు తీస్తే తెలిసేది, తెలియలే కదా. మూకీ సినిమాలాయ, తర్వాత టాకీ సినిమాలు కూడా మరాఠీ సినిమాలాయ, ఎడ తెలుస్తుంది వీళ్ళకి? తెలియదు. బావిలో కప్పలు, వాళ్ళు ప్రొడ్యూసర్లు ఎంత బావిలో కప్పలంటే వాడు పోయిన చోటుకల్లా బావిని ఇంట తీసుకుపోతున్నాడు, అంత బావిలో కప్పలాలు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, నేను రఫీ చెప్తున్నా, దాన్ని డెమోక్రటైజ్ చేద్దాం, పెట్టుబడి చేతుల నుంచి విముక్తి చేద్దాం. నేను రఫీ చెప్పిన 20 లక్షలు ఇస్తా, నేను నువ్వు 20 లక్షలు మ్యాచ్ క్రౌడ్ ఫండింగ్ చేద్దాం, క్రౌడ్ నుంచే తీసుకొద్దాం. దానికి ఒక చార్టెడ్ అకౌంటెంట్ పెడదాం, చార్టెడ్ అకౌంట్ చేతులు ఉంటుంది, నువ్వు నేను ఎస్క్రో అకౌంట్ ఉంటుంది, మనం ఖర్చు చేయడానికి లేదు. 10 రూపాయలు పెట్టినోడికి డబ్బులు వస్తాయి, 20 రూపాయలు వస్తుంది, సగం వస్తే 5 రూపాయలు వస్తుంది. మనకు కూడా అంతే, 20 లక్షలకు 40 లక్షలు రావచ్చు, లేదా 10 లక్షలు రావచ్చు. మనం మొదలు పెడదాం, దేశభక్తి సినిమా తీద్దాం. ఆ దేశభక్తి సినిమాలో మేము హైదరాబాద్లో పుట్టి పెరిగినా కాబట్టి దాంట్లో చీదా ఖాన్ ఉంటాడు. చీదా ఖాన్ను జైల్లో పెట్టారు, కోటి రెసిడెన్సీలో. ఆయన నడిపిస్తున్నందుకు తుర్బాస్ ఖాన్, మౌలి అలావుద్దీన్ దాడికి పోయినరు. తుర్బాస్ ఖాన్ చంపేశారు, మౌలి అలావుద్దీన్ రాసైలే అండమాన్స్లో జైల్లో పెట్టారు. వాళ్ళ చరిత్ర కూడా ఉంటుంది. అదేవిధంగా మహమ్మద్ హాజీ, నిర్మల్ గోండు, రామ్జీ గోండు, మహమ్మద్ హాజీ 1000 మంది గోండులను 1860లో 1000 మంది గోండులను 400 మంది రోహిల్లా ముస్లింలు తీసారు. చెట్టు 1000 మర్రి చెట్టు కుక్కర్ని. ఈ చరిత్ర అంతా కలిపి ఒక సినిమా తీద్దాం. ఇది తెలంగాణ చరిత్రనే కదా, మన చరిత్ర. తుర్బాస్ ఖాన్ అంటే ఫెదర్ ఇన్ ది క్యాప్, టోపీలో శీకం పెట్టుకున్నవాడు. ఆ సినిమా తీద్దాం. మనం ఇక్కడ నుంచి అందరం కలిసి చేద్దాం, ఒకరం కాదు, ప్రజాతంత్రీకరిద్దాం. నేను 20 లక్షలు అయితే నేను ఎప్పుడంటే అప్పుడు నేను రఫీకి ఇస్తా. రఫీ నాయకత్వం లేదంతా నడుస్తుంది. దానికి ముందు మార్గదర్శకత్వం మనం పశువు రవీంద్ర పెట్టుకుందాము. మనం అందరం కలిసి జై రామ్జీ గోండ్ అని తీద్దాం, నిర్మల తీద్దాం.